ఇప్పుడు ఎంత అది అమ్మేది ఏంది ఇవి మేము ఇచ్చేది 5 రూపాయలు. మాకు ఇచ్చేది 5 రూపాయలు ఇస్తారు. మనసులు పట్టుబడి రేటు. ఇప్పుడు నువ్వా కొంచెం మెతుకున్నావా 20, 3 100 రూపాయలు. 3 100 రూపాయలు అంటే 3 పట్లు 32.5, 33.5 ఏమో పడుతుంది 100కు. ఏడా రైల్వే స్టేషన్లోనూ బెంగళూరు బస్ స్టాండ్లో మొత్తం అమ్ముతారు. అట్టా రేటు గుద్దికి మనకిచ్చేది మటుకు 5 రూపాయలే. ఇప్పుడు ఒకదానికి 5 రూపాయలు. హిందీలో ఏం చెప్తారు వాటిని? హిందీలో ఏమంటారు? అప్పులను అడిగేవాళ్ళు హిందీలో ఏమని అడుగుతారు? అప్పుల పేర్లు హిందీలో 20 రూపాయా పూలు. అదే అది నాకు గుర్తులే. వాళ్ళు ఏమంటారు? ఇంకొకరు ఏదో చెప్పావు కదా, ఏదో మల్లీలు అంటారు అని. పూల పేర్లు అడుగుతుంది. నితి మల్లి, కుసి మల్లి, అమ్మా నితి మల్లి, కుసి మల్లి, వాసన కన్నడ వాళ్ళు వాసన అని చెప్పుకునేది. ఒక్కరు కానీ వాళ్ళనే రెంటే పొలాల్లో ఒక భక్తి పూలు అయిపోతాయి. ఇప్పుడు నువ్వు అనుకో ఆశపడే ఒక టీ అన్నావనుకో, వాళ్ళు గుడ్లనే ఒకటి ఎత్తుకున్నావు అనుకో, అరే పకుండా అయిన మాటలు అన్ని బకెట్ పూలు ఓలి అయిపోతాయి. మొత్తం తీసుకునేస్తారు. వద్దని కానీ అన్నారు లంజ కూతుర్లా 7-14 ఏళ్ళు అయిపోవు, ఏడు తిరిగి అయిపోవు. చేయబెట్టి వద్దన్నారంటే పట్టుకో, ఏళ్ళు పెట్టి కానీ తీసుకున్నారంటే అనేది కన్నడ వాళ్ళే మొత్తం. అంటే వాళ్ళు దిగినారంటే మట్టుకో ఆ మొత్తం వీళ్ళెవరో హిందీ వాళ్ళు మూటలతో ఈడ్చుకొని పుడతారు. నా బట్టలు నా సౌతులు మనోళ్ళు కూడా పడిపోయాడుగా, మూటలతో ఈడ్చుకొని పుడుస్తారు. రైల్వే స్టేషన్ కాడ మనం కూడా పోయి రైలు ఎక్కేసాడు చూసుకుంటున్నారే. కనకాంబరాలు ఉండి కానీ పెట్టి కానీ తీస్తే బాగుంటుంది. కనకాంబరాలు పెట్టి పాట పాడమని డాన్స్ చేయమను. నువ్వు మాట్లాడుకుంటా జరుగుంటే దాన్ని కూడా ఫేమస్ అయిపోతారు. రేపు అందరూ నీకు ఇంటర్వ్యూకి వస్తారు ఎత్తుకుంటా. మిట్టూరు ఎక్కడ పల్లెటూరు భాషలు అలా ఉంటాయని చెప్పేసి నువ్వు మాట్లాడు, మళ్ళీ సిగ్గుపడితే నేనా సిగ్గుపడేదే ఉండదు. ఏం మాట్లాడా నేను? ఇప్పుడు దా బాగా మాట్లాడు.